రికార్డులతో సాధించిన కాకినాడ పోర్టు కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలోని సిఐడి కార్యాలయం దగ్గర ఆయన మాట్లాడారు. కావాలనే కొందరు తనని కేసులో ఇరికించారని వ్యాఖ్యానించారు. కేవీ రావుతో తనకి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఆయనంటేనే తనకు అసహ్యమని అన్నారు. ఈ కేసులో కర్త కర్మ క్రియ అన్నీ విక్రాంత్ రెడ్డేనని పేర్కొన్నారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని, భయమనేది తన రక్తంలోనే లేదని ఆయన వ్యాఖ్యానించారు. నాకు సంబంధం లేని వాటిలో నా పేరెందుకు తీసుకొస్తున్నారు, ప్రభుత్వంలో నాకు ఏం భాగస్వామ్యం ఉంది, మీరెందుకు నా పేరు తీసుకొస్తున్నారని అంటే మీకు సంబంధం లేనటువంటి విషయం. ఈ యొక్క శ్రీధరన్ సంతానం అనేటటువంటి సౌమ్ని ఇండస్ట్రీ సెక్రటరీగా కరికాల వల్లవన్ ఆయన అధికారాలను ఉపయోగించుకొని ఆయనే అపాయింట్ చేశాడు. అంతేగాని ఎవ్వరికీ సంబంధం లేదు. ధనంజయ రెడ్డి గారికి సంబంధం లేదు. కరికాల వల్లవన్ ఆయన మిత్రులు కాబట్టి ఆయన తెలిసిన ఆయన తమిళన్, మిగతా వాళ్ళందరూ కూడా తమిళన్. ఆ యొక్క నేపథ్యంలో ఆ యొక్క సత్సంబంధాలను బట్టి ఆయన అపాయింట్ చేశాడు అన్నటువంటి విషయం నాకు తెలిసింది. దాన్నే నేను తిరిగి వాళ్ళకి చెప్పలేదు. ఇక మిగతా కొన్ని విషయాలు అడిగారు. విక్రాంత్ రెడ్డి, మీరు ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఉత్తరాంధ్రలో లాటరైట్ మైన్స్లో కొన్ని వేల కోట్ల రూపాయలు విక్రాంత్ రెడ్డి ఆర్జించారు అన్నటువంటి విషయాన్ని నన్ను అడిగారు. విక్రాంత్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆర్జించారో లేదో నాకు తెలియదు. ఆయన విక్రాంత్ రెడ్డి ఈ యొక్క వ్యాపారం చేస్తున్నాడు, కొంతమంది ఉద్యోగాలు కావాలని చెప్పి నేను అక్కడ ప్రజా దర్బారు పెట్టినప్పుడు నాకు వినతి పత్రాలు సమర్పించారు. ఆ వినతి పత్రాలని మీరు ఉద్యోగాలు అవకాశాలు ఉంటే కల్పించండి అని చెప్పానే కానీ లాటరైట్ వ్యాపారంలో వ్యాపారం చేశారా, వ్యాపారం చేయలేదా, కోట్లు ఆర్జించారా అన్నటువంటి విషయం నాకు తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు. స్పష్టంగా వీళ్ళు ఒక పద్ధతి ఏర్పరుస్తున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. అది చెప్పడం బహుశా మంచిది కాదేమో. ఈ కేసులో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కటి దీంట్లో నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందానని అడిగారు. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదు. ఈ డీలంతా కూడా కేవీ రావుకి, ఇటు శరత్చంద్రారెడ్డికి, అరబిందోకి మధ్యన డీల్ చేసిందంతా కూడా కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నటువంటి